ఇక డీటెయిల్స్ చూస్తే ఆరోగ్య పాఠశాలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. విద్యార్థులను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మంచి ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించేందుకే ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వివరించారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ పథకంపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. అలాగే రోడ్డు భద్రతపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, చేసిన ఉపన్యాసాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన స్టూడెంట్ ఛాంపియన్లకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు. So I am very thankful to all the students and to teachers also. ఇందాక మీరు ఇక్కడికి వచ్చి కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏవైతే మీ స్కూల్స్లో తయారు చేసి మళ్ళీ ఆరోగ్య పాఠశాల సంబంధించిన ఏవైతే మార్పులు మీ మధ్యలో రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ స్కిట్స్, చాలా బ్యూటిఫుల్ టీఎల్ఎంస్ మీరు ప్రజెంట్ చేశారు. సో వాటన్నిటికీ కూడా టీచర్స్ కి, స్టూడెంట్స్ కి, అందరూ పేరెంట్స్ కూడా, వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. దీంతో పాటు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ ని కూడా వెరీ షార్ట్ టైంలో మళ్ళీ మంచి స్కిట్స్ కానీ, డాన్స్ కానీ అవి అన్ని కూడా చేసినందుకు, ఎందుకంటే ఇటువంటి మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా, తర్వాత మనం స్టేజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారానే అల్టిమేట్ గా అవగాహన వస్తాయి, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతాయి. ఇందాక కొందరు చెప్పారు. దిస్ ఇస్ అ గుడ్ మెథడ్ టు కమ్యూనికేట్ అండ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ టు ఇంక్రీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఆల్ ఆఫ్ us. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ అందుకే ఈరోజు చేయడం జరిగింది. అండ్ మనం ఆరోగ్య పాఠశాల సంబంధించిన we have been conducting ఆరోగ్య జాత్రాస్ ఆల్సో. మళ్ళీ మనం ఈ జనవరిలో మనము టెస్ట్లు కూడా ఏవైతే ఉన్నాయో అవి టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటూ మళ్ళీ ఓవరాల్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో టాప్ 3 విన్నర్స్ వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతాయి. అవి కూడా మీకు తెలియజేస్తున్నాము. దీంతో పాటు మనం ఉన్న ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో కూడా ఒక 6-7 స్కూల్స్ కి we have given the cash prizes also. సో దట్ ఇటువంటి మనం ఎక్కడ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి వాటికి ఎంకరేజ్ కూడా చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మీరు కూడా స్టూడెంట్ ఛాంపియన్స్ కి కూడా అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా మనం స్టూడెంట్ ఛాంపియన్స్ కి మళ్ళీ సర్టిఫికేట్స్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నిరంతరం ప్రక్రియ. ఇప్పుడు ఈ రోజు మనం అంటే ఈ అకాడమిక్ ఇయర్ ది ఏవైతే లెసన్స్ ఉన్నాయో ఆరోగ్య పాఠశాలకి ఇందాక అజయ్ గారు చెప్పారు దట్ ఈ రోజు వరకు కంప్లీట్ అవుతున్నాయి. కానీ ఏవైతే మన మంచి అలవాట్లు ఉన్నాయో, మంచి ఆరోగ్య అలవాట్లు ఉన్నాయో అవి నిరంతరం మనం ఫాలో చేసుకోవాలి.